హాయ్ అండి. అన్నం, టిఫిన్‌లోకి దేంట్లోకైనా బాగుండే కొబ్బరి టమాటా పచ్చడిని మా అత్తయ్య స్టైల్‌లో ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం ఒక పాన్ పెట్టుకొని ఇలా పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే పాన్‌లో మనం సన్నగా తరిగిన కొబ్బరిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మా అత్తయ్య చేసిన ఈ కొబ్బరి పచ్చడి మేము ఆ రోజైతే గిన్నె మొత్తం ఖాళీ చేసాము. అంతలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఇలా కొబ్బరి కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి. తీసేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అదే పాన్‌లో టమాటాలు, కొంచెం చింతపండు, సాల్ట్, పసుపు కూడా వేసుకొని మగ్గనివ్వండి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని దాంట్లోనే జీరా, వెల్లుల్లి, ఆ కొబ్బరి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టుకున్న దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. లాస్ట్లో మనం ఈ టమాటా పేస్ట్ని కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుంటే అంతేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు నచ్చితే తాలింపు వేసుకోండి. మా వారికి అయితే టిఫిన్లోకి 2 రకాల చట్నీ అయితే పక్కా ఉండాలి. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ లోపు నేను వెళ్ళి మా వారి దగ్గరికి ఎవరి చట్నీకి ఎక్కువ మార్కులు పడ్డాయో కనుక్కొని వస్తాను. థ్యాంక్ యూ. బాయ్.